పవన్ కళ్యాణ్ మీద రాయి దాడి, వెంటనే నిందితుడు పట్టుబడ్డాడు. ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్నాడు. పోలీసులు విచారిస్తున్నారు అతను ఎందుకు వేశారంట. ఇంతవరకు అతను సమాధానం చెప్పటం లేదట ఎందుకు వేశాడు అన్నటువంటి. అతని వెనకాల పార్టీ బ్యాక్గ్రౌండ్ ఉందా, ఏ పార్టీ సింపతైజరు, ఎందుకోసం చేశారు, ఈ విషయాలని తేల్చే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు. రాయి పవన్ కళ్యాణ్కి తగలలేదు కాబట్టి బాగుంది. ఇప్పుడు అది పవన్ కళ్యాణ్ దాడి చేయించుకున్నాడని చెప్పి అంత వెరితనం నాకు లేదు. రెండు కాన్సెప్ట్లు ఉంటుంది. ఒకటి, నిన్న జరిగిన దాడి ఏదైతే జగన్ మీద దాడి సందర్భంగా మాట్లాడినటువంటి కామెంట్లు వీటిని దృష్టిలో పెట్టుకుని అట్నుంచి జరిగి ఉండాలి. ఇది ఎవరైనా వైసీపీ అభిమాని, లేదా ఇప్పుడు ఈ ఇష్యూ డైవర్షన్ కోసం జరిగి ఉండాలి. దాడి అయితే మళ్ళీ దెబ్బ తగిలించుకోవడానికి సిద్ధంగా లేక జరిగి ఉండాలి. కానీ అప్పుడు పట్టియ్యరు కార్యకర్తలు ఎవరు కూడా. కాబట్టి దీని వెనకాల ఉన్న మిస్టరీ వేయాలి. అప్పటిదాకా కూడా ఇక్కడ నెగిటివ్ కామెంట్లు చేయాల్సిన అవసరమేం లేదు. ఖచ్చితంగా ఇప్పుడు ఏమైపోయిందంటే, నాయకులు ఒకళ్ళనొకళ్ళు కక్ష పూరితంగా మాట్లాడుకోవడం, వాళ్ళని లేపేయాలి, వీళ్ళని చంపేయాలి, వాళ్ళని రాళ్ళు వేసేయాలి, నాశనం చేసేయాలి, కాళ్ళ కిందేసి తొక్కాలి ఇలాంటి మాటలు మాట్లాడుకుంటున్నప్పుడు అది నాయకుల నుంచి అక్కడ దాకా వెళ్ళిన కార్యకర్తల దాకా సీరియస్గా దీని మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.